ప్రపంచ రికార్డుల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 55వ జన్మదినాన్ని విశాఖ నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అంతకుముందు విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హాసిని వర్మ మీడియాతో మాట్లాడుతూ, నేను మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ సర్మిలారెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2029కి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఆ దిశగా ఆవిడ రాష్ట్రంలో పర్యటిస్తూ మా నాయకుల్లో ఉన్న పార్టీని స్ట్రెంథెన్ చేయడం కోసం, పార్టీని గ్రౌండ్ లెవెల్లో అది గ్రామ స్థాయి నుంచి పార్టీని మళ్ళీ స్ట్రెంథెన్ చేయడం కోసం ఆవిడ పార్టీ జిల్లా పర్యటన చేస్తున్నారు. అలాగే ఈ సీనియర్స్కి కొత్తగా వచ్చిన నాయకులకి మధ్య సమన్వయం పరచడానికి పార్టీలో ఉన్న లోపాలు, అలాగే కొత్తగా పార్టీలో వచ్చిన వ్యక్తులకి సపోర్ట్ చేస్తూ బ్యాక్ బోన్గా ఉండి పార్టీ ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ళుగా చూసాం. అదే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సరైన సపోర్ట్ లేదు. ఇవాళ ఆవిడ పిసిసి అధ్యక్షురాలుగా పదవి చేపట్టిన దగ్గర నుంచి అహర్నిశలు పార్టీ కోసం కష్టపడుతున్నారు. అటువంటి వ్యక్తి మనకి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా రావడం మా కాంగ్రెస్ పార్టీ నిజంగా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే